ఈ వీడియోలో చూడండి ₹1 ఖర్చు లేకుండా మనం ట్యాంకీలో వాటర్ లెవెల్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. చాలా ఈజీగా చూడండి. జస్ట్ అండి మనం 2 కూల్ డ్రింక్ బాటిల్ మనం తాగి పడేస్తాం కదా, వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఒక దారపుంట కావాలండి. మీ ఇంట్లో దారపుంట ఉంటుంది, ఈజీగా మీరు వీటితో మనం సెటప్ చేసుకుని ట్యాంకీలో వాటర్ లెవెల్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. చాలామంది ట్యాంకీలో చూడండి వాటర్ లెవెల్ చెక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడండి ఈ ట్యాంకీ మూత ఓపెన్ చేయడానికి కొన్నిసార్లు రాదని టైట్ తగులుకుంటుంది. ఇంకొకసారి చూడండి రాళ్ళు పెట్టేస్తారు, బేగం వేసేస్తారు. అవన్నీ ఇప్పు తీసుకుంటాం వల్ల కోతులు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది మనం ఇది తీసి చెక్ చేసుకుంటాం. అటువంటిది మీరు తీయకుండా మీరు ట్యాంకీలో వాటర్ లెవెల్ చూడండి ఫుల్గా ఉందా, సగం ఉందా, ఇంకా కాలు భాగం ఉందా, ఇంకా తక్కువ ఉందా, ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. జస్ట్ ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. పదాన్ని వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ కావాల్సిన సామాన్లు చూడండి. 2 ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి, ఒక చిన్న బాటిల్ తీసుకోండి, ఒక పెద్ద బాటిల్ తీసుకోండి. ఇది 1 లీటరు, ఇది 1/4 లీటరు. ఈ విధంగా ఆ తర్వాత దారం తీసుకోండి. ఈ దారం వచ్చి మనకు చూడండి కొంచెం స్టాండర్డ్ దారం తీసుకోండి. ఈ క్రికెట్ బ్యాట్లు మనం కడతా ఉంటాం ఎప్పుడు ఇరిగిపోయినప్పుడు, ఇది బెల్దార్ దారం అంటారు. ఈ దారం తీసుకోండి. లేదంటే ప్లాస్టిక్ది లైలాన్ తాడు ఉంటుంది కదా, మీ ఇంట్లో గుడ్డలు ఆరేస్తుంటారు కదా, అలాంటి లైలాన్ తాడు తీసుకోండి. ప్లాస్టిక్ది బాగుంటుంది. మనం సెటప్ ఎక్కడ చేయాలంటే చూడండి, మన ట్యాంకీని మనకు ఓవర్ఫుల్ మన ట్యాంక్ నిండిన తర్వాత మన నీళ్ళు బయటకు వస్తాయి కదా, ఈ పైప్ కూడా మనం సెటప్ చేయాలా. ఓకేనా, ఇక్కడ ఈ పైప్ ఎక్కువ పొడుగు కూడా ఉండకూడదు. దీనికి ఏదైనా బిగించుంటే తీసేయండి. ఈ విధంగా షార్ట్గా ఉండాలి, చిన్నదిగా ఉండాలి. ఎంత చిన్నదిగా ఉంటే అంత మంచిదండి. ఓకేనా, ఈ బాటిల్స్ చూడండి వాటర్ మనం ఫిల్అప్ చేయాలి. ఈ బాటిల్స్ మనకు దీంట్లో చూడండి మనకు 70% మనకు ఫుల్అప్ చేయాలి. ఈ విధంగా 70%, దీంట్లో మనకు 25% ఫుల్అప్ చేయాలి వాటర్. ఇప్పుడు వాటర్ ఫిల్అప్ చేద్దాం. ఓకే చూడండి, ఈ విధంగా మనకు 70% మనకు వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. ఈ విధంగా 25%. మనం చూడండి దారం ఉంది కదా, దారం ఉంటుంది కొంచెం. ఈ చిన్న బాటిల్ ఉంది కదా, చిన్న బాటిల్కి మనం ఈ విధంగా చుట్టుకొని 2 పక్కల ఈ విధంగా రెండు తిప్పులు తిప్పండి. ఈ విధంగా చుట్టిన తర్వాత దీన్ని గట్టిగా ముడి వేసేయండి. ఇక్కడ మనం బాటిల్కి ముడి వేసుకున్నాం కదా దారాన్ని, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొలత వేసుకొని కట్ చేసుకోవాలా. చూడండి కరెక్ట్గా మనకి ఇక్కడ వాటర్ పైప్ ఉంది కదా, చిన్న పైపు, ఈ పైప్ కాడిని చూడండి ఇక్కడ పట్టుకోండి. ఈ విధంగా కరెక్ట్గా మన బాటిల్ మనం చూడండి కింద మనకు ఎడ్జ్కి 1 ఇంచ్ కొంచెం గ్యాప్ పెట్టండి తగలకుండా కింద నేలకి. ఆ తర్వాత ఇక్కడ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న బిట్ ఉంది కదా మనకు, ఈ బిట్ మనం కొలత వేసుకోవాలా. జస్ట్ మనకు చూడండి ఇంతవరకు పడుతుంది, మనకి బిట్ ఇంత ఉంటుంది. ఆ బిట్ వరకు పట్టుకోండి. ఆ తర్వాత మనకు చూడండి లోపలికి వచ్చిన తర్వాత బాటిల్కి మనం ముడి వేయాలి. ఈ బాటిల్కి ఎంతవరకు సరిపోద్దండి మనకు బాటిల్ ముడేసానికి. ఓకే, ఇది మొత్తం మార్కింగ్. ఇక్కడ కట్ చేసుకుని మీరు దారాన్ని చూడండి. దారం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, ఈ దారం కొస ఉంది కదా, ఈ కొసను మనం చూడండి ఇక్కడ నుంచి పైప్ నుంచి బయటికి తీయాలా. చూడండి ఇప్పుడు మన దారాన్ని మనం ఈ విధంగా ఇటు పక్క మనం బయటికి తీద్దాం. బయటికి తీసాను చూడండి. ఓకే, ఈ విధంగా బయటికి తీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, ఈ దారాన్ని ఉంది కదా, ఈ దారాన్ని మనం చూడండి 2 చుట్లు ఈ విధంగా చుట్టాలి. దీనికి బాటిల్కి ఈ విధంగా 2 చుట్లు చుట్టి దీనికి ఇక్కడ ముడి వేయాలి. ఈ విధంగా బాటిల్ మనం లోపల సైడ్ రావాలా, చిన్న బాటిల్ బయట సైడ్ ఉంటుంది. థ్యాంక్ యూ సెటప్. ఫ్రెండ్స్ ఇది ఎలా పనిచేస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం బాటిల్ మనకు 70% వాటర్ నింపాము, మనకు 30% వదిలేసాం. ఈ బాటిల్ మనకు పూర్తిగా మునగదు. ఓకేనా, పైన తేలుతూ ఉంటుంది ఫస్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే చూడండి మనకు ఈ బాటిల్ మనకు చూడండి వాటర్ తగ్గేదానికి మనకు వాటర్ తగ్గుతూ ఉంటే మనకి కిందికి వెళ్తూ ఉంటుంది బాటిల్ మనకు నీళ్ళకి. ఈ విధంగా మనకు ఎంత కిందికి వెళ్తే మనం చూడండి ఈ పక్క బాటిల్ ఉంది కదా మనకు, ఈ బాటిల్ మనకు పైకి వస్తుంది. అంటే అది మనం తగ్గుతూ ఉంటే ఇది పైకి ఈ విధంగా మనకు పైకి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి మనకు పైకి వచ్చింది అనుకోండి మనకు, అప్పుడు మన ట్యాంక్లో వాటర్ లేనట్టు. అదే మనకి కిందికి వచ్చింది అనుకోండి వాటర్ ఉన్నట్టు 7 వరకు. దీంట్లో చూడండి మనకు ఇది ఎంత కిందికి ఉంటే మనకు అంత వాటర్ ఫుల్గా ఉన్నట్టు. ఇప్పుడు మనకి కిందికి వచ్చేసింది అనుకోండి, టచ్ అయింది అనుకోండి కిందికి, అప్పుడు మన ట్యాంక్లో ఫుల్గా ఉంది. ఇప్పుడు మిడిల్లోకి వచ్చింది అనుకోండి ట్యాంక్లో సగం వాటర్ ఉన్నట్టు. ఈ విధంగా పైకి వచ్చేసింది అనుకోండి పూర్తిగా, అప్పుడు ట్యాంక్లో వాటర్ లేనట్టు. ఈ విధంగా మనకు చూడండి ఈ మూత తీయకుండా మనకు తెలుసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఎలా పనిచేస్తూ చూపిస్తాను. ఇప్పుడు మనం వాటర్ ఆన్ చేద్దాం. చూడండి ఇది ఎలా పనిచేస్తుంది చూడండి మీరు. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వాటర్ ఫిల్అప్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి ఈ బాటిల్ ఉంది కదా పక్కన సైడ్లో మనకు, ఇక్కడ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ మనకి కిందికి వెళ్ళిపోతుంది ఫుల్ అయిపోగానే ట్యాంక్కి. మన ట్యాంక్లో వాటర్ చూడండి మనకు సగం ఉంది, మనకు సగం వరకు ఉంది. ఈ విధంగా మనకు ఫుల్ అవ్వగానే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఈ బాటిల్ ఉంది కదా మనకు, ఈ బాటిల్ మనకు సగం ఉంది కాబట్టి మన సగం లెవెల్లో ఉంది, ఇంకా తగ్గుతుంది. ఎక్కువ మనకు ఫుల్ అయిపోగానే మనం చూడండి ఇక్కడ మనకు కిందికి వచ్చేస్తుంది. ఈ బాటిల్ మనకి కిందికి వచ్చేస్తే మనకు ఫుల్గా ఉన్నట్టు. ఇప్పుడు మధ్యలో ఉంది కాబట్టి చూసినా దిగుతుంది, చూసారా కొద్ది దిగుతుంది ఈ విధంగా. ఇక్కడ చూడండి బాటిల్ ఏ విధంగా ఉందో, ఈ విధంగా మనకు బాటిల్ సెటప్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఆ బాటిల్ మనకి కిందికి వెళ్ళిపోతుంది. ఈ బాటిల్ మనకి కిందికి టచ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏ ట్యాంక్ అయినా సెట్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ ట్యాంక్ అయినా సరే, మీకు మనం రాయితో కట్టుకుంటాం కదా మనకు గోడ కట్టినట్టు, ఆ విధంగా ఆ ట్యాంక్ అయినా సరే ఏ ట్యాంక్ అయినా సరే ఈ విధంగా సెటప్ చేసుకోండి. 100% పనిచేస్తుంది. ఎప్పుడైనా వాటర్ మన ట్యాంక్లో తగ్గిందనుకోండి, ట్యాంక్లో తగ్గగానే ఏమవుతుందంటే మనం పెద్ద బాటిల్ పెట్టాం కదా, ఈ పెద్ద బాటిల్ ఏమవుతుందంటే మనకు వెయిట్కి మనకు కిందికి వెళ్ళిపోతుంది. ఇది కిందికి వెళ్ళిపోగానే ఈ బాటిల్ ఉంది కదా మనకు, ఇది పైకి వచ్చేస్తుంది. మనకు 7 వరకు వచ్చి ఆగిపోతుంది. అంటే మనకు 7 వరకు పైకి ఆగిపోతే మనకు లో వాటర్ ఉన్నట్టు, కిందికి వెళ్తే ఫుల్ వాటర్ ఉన్నట్టు. ఈ విధంగా తెలుసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కిందికి వచ్చేసింది బాటిల్ మనకు. చూడండి ఈ విధంగా ఇక్కడ చూడండి మనకు లోపల ఫుల్ అయిపోయింది వాటర్ మనకు.
బాటిల్ మనకు ఆల్రెడీ మన పైకి ఖర్చుకుంది ఈ విధంగా 100% ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇంకా వాటర్ తగ్గితే మనకు ఇది పైకి వెళ్తూ ఉంటుంది ఈ విధంగా. అంతేనండి, ఈ విధంగా తెలుసుకోవచ్చు మీరే. ఇంకా మన ట్యాంక్ నిండితే మనకు ఆటోమేటిక్గా వాటర్ కూడా వచ్చేస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటివ్ వస్తుంది. ఇంకోసారి కలుసుకుందాం. అంతకు బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ లేని.